భగవతే రుద్రాయ. శ్రావణ మాసంలో బహుళ పక్షంలో ఉన్న ఏకాదశి తిథిని మనం అజయ ఏకాదశిగా పిలుస్తూ ఉంటాం. అయితే ఇది మనకి 19/8/2025 నాడు ఉన్నది. ఈరోజు మంగళవారము, అందులో ఆరుద్ర నక్షత్రంలో వచ్చినటువంటి ఏకాదశి. ఏకాదశి తిథి నాడు మనం ప్రధానంగా లక్ష్మీనారాయణుల యొక్క పూజ చేస్తే మనకి ధనం అనేటటువంటిది వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం రోజు శివుని యొక్క అభిషేకం చేసినా సరే విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంకా ఈ యొక్క మంగళవారం కావడం వలన సుబ్రహ్మణ్య స్వామిని గాని లేదా జంట సర్పాలను గాని ఆరాధించడం ద్వారా మనకి సంతాన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి చక్కనైనటువంటి సంతానం కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ప్రధానంగా అజయ ఏకాదశి చాలా విశేషమైనటువంటి ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతం వలన మనకి ప్రధానంగా కోల్పోయినటువంటి ధనమంతా కూడా తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పూర్వకాలంలో హరిశ్చంద్రుడు కూడా ఈ యొక్క అజయ ఏకాదశిని ఈ వ్రతాన్ని అంతా కూడా ఆచరించడం ద్వారా తన పూర్వ వైభవం అంతా కూడా తెచ్చుకున్నాడు. హరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేసినప్పుడు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం ద్వారా తన యొక్క పూర్వ వైభవం అంతా కూడా పొందాడు. అందువల్ల ఈ అజయ ఏకాదశి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే పోయినటువంటి వైభవం కానీ లేదా పోయినటువంటి ధనము కానీ తిరిగి పొందడానికి గల శక్తి మనకి వస్తుంది. అంటే తిరిగి పొందగలుగుతాం మనం. అది అజయ ఏకాదశి యొక్క ప్రముఖమైనటువంటి ఆ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనకి కలిగేటటువంటి ప్రయోజనాలు. అయితే ఈసారి మనకి అజయ ఏకాదశి నాడు లక్ష్మీనారాయణుడి యొక్క పూజ అనేటటువంటిది ఆచరించి ఈ అజయ ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండి పళ్ళు అలాగే పాలు తాగుతూ ఈ ఏకాదశి వ్రతాన్ని అంతా కూడా పూర్తి చేసుకోవాలి. లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన అనేటటువంటిది చేసుకోవాలి. ఇంకా ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఉండడం ద్వారా మీరు శివాలయంలో శివునికి అభిషేకం చేసుకున్నా సరే మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతాన విషయంలో ఎవరైనా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో సంతానం సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవాలి. ఓం శం శరవణ భవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా 108 సార్లు జపం చేసుకున్నా మంచి ఫలితాలు అనేటటువంటివి మనకు కలుగుతాయి. ఇంకా ఈ అజయ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఖచ్చితంగా ఆవు నేతితో దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ అజయ ఏకాదశి ఉన్న విశేషమైనటువంటి ఏకాదశి పర్వదిన ఫలితం ఎలా అంటే మనకి సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపం వెలిగించడం ద్వారా మనకి ధనం అంతా కూడా తిరిగి వస్తుంది. అలాగే ధనము వృద్ధి అవుతుంది, ధన ప్రవాహం అనేటటువంటిది మనకి కలుగుతుంది. కాబట్టి ఈ అజయ ఏకాదశి రోజు నాడు ఖచ్చితంగా ఆవు నేతితో దీపాన్ని వెలిగించి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం అనేటటువంటిది పొందడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క అజయ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామావళి కూడా పారాయణం చేసుకోండి. అలాగే ఇంకా దగ్గరలో ఉన్నటువంటి విష్ణు దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ విష్ణు దేవాలయాలన్నింటినీ కూడా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఈ అజయ ఏకాదశి నాడు ఉపవాసం అంతా కూడా ఉండి ద్వాదశి అంటే మరుసటి రోజు నాడు మీరు స్వయంపాక దానం దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరికైనా స్వయంపాక దానం ఇచ్చినా సరే మీకు ఆ ఉపవాస ఫలితం అది వచ్చి చక్కనైనటువంటి ధనమంతా కూడా కలిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క అజయ ఏకాదశి నాడు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఆరుద్ర నక్షత్రం ఉన్నది కాబట్టి ఈ యొక్క మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసినా సరే మీకున్నటువంటి గ్రహ సమస్యలు అనేటటువంటివన్నీ కూడా తొలగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే ధనము కోసం గాని లేదా గ్రహ దోషాలు తొలగిపోవటం కోసం గాని లేదా సంతానం కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు ఈ అజయ ఏకాదశి నాడు ఈ పరిహారాలు ఆచరించి మంచి ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.